మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లోని పియర్స్ కుంగిన ప్రాంతంలో భారీ గుంత బయటపడింది. 1 మీటర్న్నర పొడవు వెడల్పుతో ఉన్న 6 ఫీట్ల లోతుతో బోర్యాన్ గుర్తించారు అధికారులు. దాని లోపల నుంచి వాటర్ కిందకు వెళ్తున్నాయి. టిప్పర్ మట్టితో గుంతను పూడ్చివేశారు ఇంజనీరింగ్ శాఖ అధికారులు. మేడిగడ్డ బ్యారేజ్లో మొత్తం 8 బ్లాకులు ఉండగా అందులో 85 గేట్లు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ 21న 7వ బ్లాక్ కుంగిన వెంటనే 15 నుంచి 22వ నెంబర్ వరకు ఉన్న గేట్లు మొరాయించాయి. మేడిగడ్డ బ్యారేజ్ కింద ఉన్న బొరియాల్లో నిపుణుల కమిటీ సూచనల మేరకు ఇసుక, సిమెంట్ మిశ్రమాన్ని పంపించి పూడ్చివేయాలని భావిస్తున్నారు అధికారులు. ఈ వర్షాకాలంలో వచ్చే భారీ వరదలకు బ్యారేజ్ తట్టుకుంటుందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి సత్యం అందిస్తారు. సత్యం, ఓవర్ టు యూ. శ్రవంతి, కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో లోపాలు ఒక్కొక్కటిగా రోజులు గడిచే కొద్దీ అక్కడ జరిగిన లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో ఈరోజు 6 ఫీట్ల లోతులో ఒక బొరియా బయటపడింది. దాని నుంచి ప్రాజెక్టులో ఉన్న నీళ్ళంతా కూడా కిందకు వెళ్తుండటంతో అక్కడున్న అధికారులు టిప్పర్తో మట్టిని నింపి దాన్ని పూడ్చే ప్రయత్నం చేశారు. అంటే మేడిగడ్డ ప్రాజెక్టు గత ప్రభుత్వం నిర్మించిన తర్వాత ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం చేయాలనే అంశంపై ఇప్పటికే జ్యుడిషియల్ అదేవిధంగా ఎన్డీఎస్ఏ ప్రాజెక్ట్ సంబంధించిన విచారణ కొనసాగుతుంది. రెండు రోజుల నుంచి కూడా ఎన్డీఎస్ఏ పరిశీలన కమిటీ మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తుంది. అయితే ఈరోజు జరుగుతున్న ఈ బొరియను పూడ్చడానికి అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. అంటే మొత్తంగా మేడిగడ్డ ప్రాజెక్టులో భారీగా గ్యాపులు వచ్చినట్టుగా కూడా ఎన్డీఎస్ఏ బృందం గుర్తించినట్టుగా తెలుస్తుంది. ప్రాజెక్టు పూర్తిగా అంటే పిల్లర్ల మధ్య దాదాపు 12,000 నుంచి 15,000 వరకు మీటర్ల గ్యాపు లోపల పిల్లర్ల మధ్యలో గ్యాప్ వచ్చినట్టుగా కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే వేసిన బేస్లో ఇసుక కొట్టుకుపోవడం వల్లనే ఇది ప్రమాదము జరిగింది. లేదంటే ఈ ప్రాజెక్టు నిర్మించిన సమయంలో ఇంజనీర్లు ముందస్తుగా శాల్ టెస్ట్ చేయకుండా అక్కడ ప్రాజెక్టు నిర్మించడం వల్ల నిర్మించిన తర్వాత పిల్లర్ల మధ్య భారీగా గ్యాప్లు వచ్చినట్టుగా ఇటు ఎన్డీఎస్ఏ పరిశీలన బృందం గుర్తించినట్టుగా తెలుస్తుంది. వెంటనే మరమ్మతులు చేయకపోతే ఆ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందనే ఒక హెచ్చరికలు కూడా అధికారులు చేస్తున్నారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈసారి వర్షాలు ఇప్పటికే ముందస్తుగా వర్షాలు రాష్ట్రంలో కురుస్తున్నాయి కాబట్టి ఈసారి ఆ బ్యారేజీలో అంటే మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు నింపాలా లేదా ఎన్డీఎస్ఏ బృందం ఎలాంటి సూచనలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉందని చెబుతున్నా. కానీ ఎన్డీఎస్ఏ ఇచ్చే సూచనల ప్రకారమే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మరమ్మతులు చేయాలని చెబితే రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేయడానికి సిద్ధంగా ఉందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఎన్డీఎస్ఏ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది, ఎలాంటి ఈ మరమ్మతులు చేయాలనే ఒక రిపోర్ట్ ఇస్తుందనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెయిట్ చేస్తుందని చెప్పవచ్చు. అంటే ఈసారి వచ్చే వాటర్ని రిజర్వ్ ప్రాజెక్టులో నింపడానికి తాత్కాలిక మరమ్మతులు ఏం చేయాలనే అంశంపై ఇంకా ఎన్డీఎస్ఏ పూర్తి రిపోర్ట్ ఇవ్వలేదు. మధ్యంతర నివేదిక ఇచ్చింది. కానీ పూర్తిగా మరమ్మతులు ఏ విధంగా చేయాలి, వాటర్ ఉండాలంటే ఏం చేయాలనే అంశంపై ఒక రిపోర్ట్ వచ్చే అవకాశం. కానీ రోజులు గడిచే కొద్దీ కూడా అక్కడ జరిగిన లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పిల్లర్ల కింద పిల్లర్ల గేట్ల మధ్యలో ఉన్న గ్యాప్లు ఒక్కొక్కటిగా మట్టి లోపలికి వెళ్ళి బొరియలు బయటపడుతుండటంతో అధికారులు ఏం చేయలేక అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఈసారి భారీగా వర్షాలు కురిస్తే రిజర్వాయర్ నింపే ప్రయత్నం చేయాల్సి వస్తే తాత్కాలికంగా మరమ్మతులు ఏం చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం ఎన్డీఎస్ఏ ఇచ్చే రిపోర్ట్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మరమ్మతు చేయాలనే ఒక ప్రయత్నాన్ని చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఎన్డీఎస్ఏ బృందం రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఆ మేడిగడ్డ ప్రాజెక్టు 2 రోజులుగా పర్యటిస్తున్న తర్వాత అధికారులతో సమావేశం కాబోతుంది. కానీ ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి మరమ్మతులు చేయాలనే అంశంపై కేంద్రం ఆదేశాలు చేస్తుందనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుందని చెప్పొచ్చు. శ్రవంతి. సత్యం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.